హాయ్ అందరికీ. చూడండి, చింతమాని మీద చింత కోసుకొని వచ్చి గబగబ కోసుకొని వచ్చాను. కింద కూర్చొని అన్నం తింటున్నాను, సద్యాన్నము. అలాగనే మంచిగా ఇంకొకటి ఛానల్ కూడా వచ్చాది, అది కూడా ఒకసారి గమనించి చూడండి. చింత చెట్టు కిందనే కూర్చున్నాను, ఎక్కడ కూర్చోలేదు. చింతాకంత కోసుకొని వచ్చి ఇక్కడ కూర్చొని బువ్వ తినాలని పళ్ళెం తీసి నీకు క్యారీ చూపించాను కదా. ఇప్పుడు చింతాకు కూడా చూపించాను. మీ అందరూ చూసి నచ్చినట్టయితే వచ్చిందా లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. చూడండి, చింత చెట్టు ఎంత పైన ఉందో అంత పైకి ఎక్కి చింతాకు కోసుకొని వచ్చాను. కోసుకొని వచ్చి కింద కూర్చున్నాను. కానీ నాకు చెట్టు మీదకి ఎక్కినప్పుడు వీడియో తీసేవాళ్ళు లేరు. మా పిల్లని తొలగపదామంటే గరివి రోడ్డు మీద భయము, బస్సులు లారీలు అన్నీ తిరుగుతాయని తొలగపోలేక నా సొంతంగా నేనే తీసుకుంటాను వీడియో. ఒకసారి గమనించండి. అది కూడా ఇంకోటి చింత చెట్టు మీద నుంచే ఒక వీడియో తీశాను, అది రేపు పెడతాను. అది కూడా ఒకసారి చూసి మీకు అందరికీ నచ్చినట్టయితే దానికి కూడా లైక్ కొట్టండి. చూడండి, చారు అన్నము. నాకు పథ్యం కాబట్టి చారు అన్నమే తింటున్నాను. మా ఇంట్లో అయితే మా కోడలు కొడుకు తిట్టుకోకుండా అర్చన్నారు. ఎందుకు మాకు అంత దెబ్బలు తగిలించుకొని నువ్వు మళ్ళీ పోతావు, మాన ఎక్కొద్దు మా చింతమాన్లు, ఎందుకు మా నీకు వయసు తగ్గింది ఇంకా ఎక్కాలనా, వద్దుమ్మా అని చెప్తున్నారు. కానీ నాకు ఉండబుద్ధి కాదు. ఇంటి దగ్గర వ్యాపారం వేస్తామంటే దోసకాయలు లేవు, పండ్లు సరిగా లేవు, మాడి పండ్లు మాడికాయలు మాత్రమే ఉన్నాయి. ఈ వానలు పడందానా అవి తీపు లేవు, అవి పులుపు తగులుతున్నాయి. నాకు అవి నచ్చలేదు, అందుకే వేయలేదు. సరేలే చింతాకు కోసుకుని ఏదో 300-400 కూలి వచ్చేది కదని చింత చెట్టుకు పోయి చింతాకు వచ్చాను. మా ఇంట్లో అయితే చింతాకు వద్దు, యాపాకు వద్దు, ఏదొద్దు, ఇంటికాడ ఉండంటారు. నచ్చినట్టయితే లైక్ కొట్టండి. అందరికీ బాయ్. అందరికీ బాయ్.